Now, remember at the conference we spoke about our inheritance. ఇదిగో మరి ఆ యొక్క సదస్సులను మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి. ఆ యొక్క స్వాస్థ్యం గురించి నేను మాట్లాడాను. The inheritance is what you get because Christ won. ఇదిగో క్రీస్తు జయించి ఉన్నాడు కనుక నీవు స్వాస్థ్యాన్ని పొందుకుంటావు. And you got to understand that. You got to walk in that. You got to lay hold of that. నీవు దాన్ని అర్థం చేసుకోవాలి, దానిలో నడవాలా, దాన్ని పట్టుకోవాలి నీవు. Okay, so if we go to 3 John, మీరు గనక మరి యోహాను రాసినటువంటి 3వ పత్రికలోకి వెళ్తే verse 2, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనానికి వెళ్దాము. just make sure it's not John 3 verse 2 and it's 3 John, the third epistle, verse 2. యోహాను రాసిన 3వ పత్రిక అందులో ఒకటే అధ్యాయం ఉంటుంది, 2వ వచనం. Okay, you Can want I? to? Yeah. Okay, you can. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. He says, dear friend, I pray that you will prosper in every way and that you'll be in good health just as your soul prospers. అక్కడ ఏమంటుందంటే, నా స్నేహితుడా, అన్ని విషయాలను నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని నీ ఆత్మ వర్ధిల్లిన కొలది అంటుంది. Okay, so God wants you to prosper. Do you understand that? మీకు తెలుసా, మీకు ఈ విషయం అర్థమవుతుందా? మీరు వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. So people speak against something like the prosperity gospel. ఇది కొంతమంది ఒక వింత పేరు పెట్టారు దానికి. ఏంటంటే ఆ యొక్క సమృద్ధిని బోధించే పరిచర్య అని పెట్టేశారు, ప్రాస్పరిటీ గాస్పెల్ అని పెట్టారు. There is nothing wrong with the prosperity gospel. ఇదిగో ఆ యొక్క ప్రాస్పరిటీ గాస్పెల్ లేదా సమృద్ధి యొక్క సువార్తతో ఏ విధమైనటువంటి పొరపాటు లేదండి. Don't confuse prosperity with greed. ఇదిగో అయితే ఆ యొక్క వర్ధిల్లుట లేదా సమృద్ధి అనే దాన్ని దురాశతో ఆశించి ఇతరులను అయోమయానికి గురి చేయొద్దు. God wants you to prosper. దేవుడు నీవు వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలని కోరుకున్నాడు. And be in good health. ఇదిగో ఇంకా అందులోనే మాత్రమే కాదు, మంచి ఆరోగ్యంలో కూడా వర్ధిల్లాలని కోరుకున్నాడు. Just as your soul prospers. ఇదిగో ఏ విధంగా అంటే నీ ఆత్మ ఎలాగూ వర్ధిల్లతో నీవు కూడా ఆరోగ్యంలో అన్ని విషయాల్లో సౌఖ్యుడు అవ్వాలనేది కోరిక దేవుడికి. Amen. ఆమేన్. So I need to have a prosperous soul. అయితే నాకు వర్ధిల్లుతున్నటువంటి ఆత్మ కావాలి. And God's will is for me to have a healthy body. అయితే అది మాత్రమే కాదు, దేవుని యొక్క చిత్తము నేను ఆరోగ్యవంతమైన శరీరాన్ని కలిగి ఉండడం కూడా. And God's will is for you to be rich. ఇదిగో నీవు సౌఖ్యముగా సమృద్ధితో నింపబడి నిండి ఉండాలనేది దేవుని యొక్క చిత్తము. Amen. ఆమేన్. Now I know, prosperity is phenomenal. One thing that we have to say is that tonight, if you have a home, if you have food to eat and you have income, you're already rich. ఇదిగో నీవు గనుక మరి సమృద్ధి అనేది ఎంతో ప్రశస్తమైంది. నీకు ఒక ఇల్లు, తినడానికి కావాల్సినటువంటి అనుదినానికి కావాల్సినవన్నీ ఉండి నీకు ఒక జీతం ఉందంటే నీవు ఇదివరకే ఐశ్వర్యవంతుడు అన్నమాట. But the scripture says that Christ became poor so that you can become rich. అయితే లేఖనము సెలవిస్తా ఉంది, క్రీస్తు మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు, ఎందుకంటే ఆయన దరిద్రతను బట్టి మీరు ఐశ్వర్యవంతులవ్వాలి అని. Did he win? ఏమండి, ఆయన గెలిచాడా? Did he win the World Cup? Let's just call it the World Cup. దాన్ని ఆయన గెలిచిన దాన్ని ప్రపంచ కప్ అందాము. ఆయన ప్రపంచ కప్ ను గెలిచి ఉన్నాడా? Amen. You won. Amen. ఆయన So గెలిచాడు. therefore you win. ఆ దినాన మీరు కూడా గెలిచి ఉన్నారు, మీరు కూడా దాన్ని గెలిచేశారు. So I've man, just in this last 2 weeks, we've been in places where we've seen incredible miracles and we've seen some disappointments too. ఇదిగో మరి గత 2 వారాల్లో ఎంతో అసాధారణమైన అద్భుతాలను, ఆ సూచక్రియలను, సాక్ష్యాలను మేము చూసాము. కొన్ని విషయాలను కృంగుదల కలగజేసే నిరుత్సాహపరిచే సంఘటనలను కూడా మేము చూసి ఉంటిమి. And one thing that we can learn in life is it's no good you're just wealthy but you're not healthy. ఇదిగో మరి నువ్వు కేవలం ఐశ్వర్యవంతుడు అయితే సరిపోతుంది అనేదే కాదు, ఐశ్వర్యవంతుడు అయినా సరే చాలా మందికి ఆరోగ్యం ఉండకపోవచ్చు. And it's no good that you're healthy in a sense but you're got no money. ఇదిగో నీకు ఆరోగ్యం ఉంది, నీ దగ్గర డబ్బు లేదంటే కూడా అది యుక్తమైనది కాదు. And then there are some people that are so poor that all they have is money. ఇదిగో కొంతమంది ఎంత పేదవారుగా ఉంటారంటే వాళ్ళకి కావాల్సిందల్లా డబ్బే. But God wants you to prosper in health, in wealth and in your soul. ఇదిగో నీ ఆరోగ్యములోను, నీ యొక్క సమృద్ధి విషయంలో, ఐశ్వర్యము విషయంలోను, ఆరోగ్య విషయంలోను, నీ ఆత్మ విషయంలోను నువ్వు వర్ధిల్లాలనేది దేవుడి కోరిక. Amen. ఆమేన్. All right, so it's good news. అయితే కనుక ఇది శుభవార్త. Amen. It's not bad news. Sorry. I forgive you. Thank you. He said sorry, so I don't know what you did, Timothy. Okay, so let's quickly go
to Romans chapter 6 త్వరగా together. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి మన బైబిల్ని తెరుద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. Okay. అవును, Romans 6. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. He says in verse 23. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనము, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. The wages of sin is death, పాపము యొక్క జీతము మరణము, but అయితే okay, remember did I tell you guys about but? Then Remember we spoke about it? మనము ఇంకను అనే మాటను గురించి మాట్లాడి ఉన్నాం, మీకు అది గుర్తుందా? Okay, all right. But is an important word. అవును, ఆ ఇంకను లేదా కాని అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఉంది. God wants to bless you. దేవుడు మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడు. Yeah, but అయితే ఎట్లా? God wants to heal you. దేవుడు నిన్ను స్వస్థపరుచున్నాడు, ఎలాగా? Yeah, but అవును, మంచిదే, కానీ ఎట్లా? okay, and Annalise was my pastor. She said, whenever you say but, remember that God's but is bigger than yours. అయితే మరి తన యొక్క దైవజనురాలైనటువంటి దైవ సేవకురాలైన అనలిస్ గారు చెప్పారంట, మీరు ఎప్పుడైనా కాని అనే మాట మీరు అన్నట్లయితే లేదా అయితే అన్న మాటను మీరు అన్నట్లయితే, మీ అయితే లేదా మీ కాని అని పలికే మీ మాట కంటే దేవుడు అయితే Does it కాని work అనే in మాట his చాలా language as పెద్దది. well? I hope it works in your language. Okay. I remember when Annalise said that, my daughter Emma said, does God really have a big butt? ఆమె అనింది, దేవుడు నిజంగా అంత గొప్ప కాని అనే మాటను కలిగి ఉన్నాడా? Yeah, it's this. The wages that sin pays is death. But the free gift is eternal life. ఇదిగో పాపము యొక్క జీతం అంతా కూడా మరణమే, అయితే ఉచితంగా ఇవ్వబడినటువంటి వరము నిత్య జీవమై ఉన్నది. Okay, so now this is very important to understand, people. ఇదిగో ఇది గ్రహించడానికి చాలా ప్రాముఖ్యమైనదై ఉన్నది. What do we inherit from Adam? మనము ఆదాము నుంచి దేన్ని స్వాస్థ్యంగా పొందితిమి? Sin, పాపమును, sickness, రోగమును, death, మరణమును. like Donata said, separation. ఇదిగో దేవుడి నుంచి మరి వేర్పడి దూరం అవడమును. That's what we inherited from Adam. మరి అవన్నీ కూడా ఆదాములోంచి మనం స్వాస్థ్యంగా పొందాం. And you're a slave to it. ఇదిగో మనం వాటికి ఇక బానిసలం అయిపోయాము ఆదాములో పొందిన సొత్తును బట్టి. That means we end up working for sin, slaving for sin, and we are rewarded with death. ఇదిగో ఇక మనం పాపం కొరకే మనం చేసే ప్రయాస అంతా దాన్ని చేరడం కొరకే అన్నట్టుగా ఉంది. మనము వ్యయము చేసి ప్రయాసపడి అంతా కూడా ఇక చివరికి మనం ముగిసిపోతుందంతా మరణములో. Okay, so I don't want to be a slave to sin. ఇదిగో నేనైతే పాపానికి దాసుడుగా మరణానికి దాసుడుగా ఉండాలనుకోవట్లేదు. Okay, because sin produces death. ఎందుకంటే పాపము మరణాన్ని ఉత్పత్తి చేస్తుంది. Yeah, now listen, this is actually, you know, how we understand death. We should really just understand as death. Death is death. మరణము ఎక్కడైనా మరణమే అండి, చావు చావులాగానే దాన్ని మనం ఆలోచించాలా. Death is an enemy. అవును, ఆ మరణము లేదా చావు అనేది ఒక శత్రువై ఉన్నది. I want to ask the question I've asked everybody. Bangalore, Chennai, I think I've asked it in Hyderabad. మరి బెంగళూరు అయినా చెన్నై అయినా హైదరాబాద్ అయినా అందరూ ఒక ప్రశ్న అడగనివ్వండి. If science claims to be able to make man live very, very long. ఇదిగో ఆ యొక్క మరి ఆ శాస్త్రం చెబుతా ఉంది, ఆ సైన్స్ చెబుతా ఉన్నది ఏంటంటే మానవుడు చాలా చాలా దీర్ఘంగా బ్రతకగలడు అన్నట్టుగా చెబుతూ ఉంది. If they get man to live, let's say for 200 years, if they increase man's lifespan to 200 years, ఒకవేళ వారు గనక సైన్స్ను ఉపయోగించి మానవ యొక్క జీవన పరిధిని ఒక 200 సంవత్సరాలు పెంచారనుకోండి, what impact will that have on religion? ఇదిగో అది మతం మీద ఏ విధమైన ప్రభావాన్ని తీసుకొస్తుంది? They claim that in the next 40 years it will be possible for man to be immortal. ఇదిగో వారు అంటారు తర్వాత వచ్చే 4 సంవత్సరాల్లో మనుషుడు అక్షయుడుగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటారు. I promise you, this is the truth. I'm not making this up. You can go look it up. Science believes that in the next 40-50 years they can get people to live long, not immortality in the sense of like car accidents and, you know, things like that, but just have long life. ఇదిగో మరి ఆ యొక్క సైన్స్ ఏం చెప్తుందంటే రాబోయే 40-50 సంవత్సరాల్లో మనుషుడు ఎంతగా అక్షయుడు అవుతాడంటే ఆ కార్ యాక్సిడెంట్లో అట్లాంటివి ఏమన్నా వాటితో సంబంధం లేకుండా చాలా దీర్ఘకాలంగా తను బ్రతికేస్తాడు, జీవించేస్తాడు అన్నట్టుగా సైన్స్ చెప్తుంది. My question to you is, if they were to get that right, what religion would be able to survive?
అయితే ఒకవేళ సైన్స్ను ఉపయోగించి సైన్స్ చెప్పేవాళ్ళు వారు నిజంగా సైన్స్ను నమ్మేవారు మనుషుడు ఆ విధంగా బ్రతికేలా వారు చేయగలిగితే నా ప్రశ్న ఏంటంటే భూమి మీద ఏ మతమైనా బ్రతకగలుగుతాదా? Because so many people see death as the way to God. అయితే ఎందుకంటే అనేక మంది మతాంతర శాఖల వారు చూసేది ఏంటంటే ఆ యొక్క మరణాన్ని దేవుని వైపుకెళ్లే మార్గం అంటారు. Religion for some reason needs death to lead us to God. అయితే మరణానికి ఏదో ఒక కారణాన్ని బట్టి మనల్ని దేవుడి వైపుకు నడిపించడానికి మరణం అవసరమైంది మతానికి. But Jesus didn't come to give you an eternal afterlife. అయితే యేసయ్య మరణము తర్వాత నీకు నిత్య జీవానికి ఆయన తిరిగి వచ్చి ఉండలేదు. He came to give you life. ఆయన నీకు జీవమునే జీవమనగా జీవమునే ఇవ్వడానికి వచ్చి Come ఉన్నాడు. on, if death means death, then life means life. చూడండి, ఒకవేళ మరణం అంటే మరణమే అయితే జీవం అంటే దాని అర్థం జీవమే స్వచ్ఛంగా. Amen. ఆమేన్. So we spoke about this, but goodness, we have to stop saying, that's life when somebody dies, or that's life when you have a disappointment. మనం దీన్ని ఈ విధంగానే చెప్పాలి, కానీ అలా కాదు. ఇదిగో ఎవరికైనా ఒకరికి నిరుత్సాహం వచ్చిందంటే అయ్యో పోన్లేరా ఇది జీవితము అని అనడానికి వీల్లేదు. ఒకడైనా చనిపోతే ఇది జీవితము ఇలాంటివి జరుగుతాయని ఆ యొక్క మాటలు మనం ఉటంకించొద్దు. No, the truth is, and we'll have to find a way to say that when we experience disappointment, death, sickness, it is supposed to be, that's the result of sin. That's actually death. ఒకవేళ మరణాన్ని గాని రోగాన్ని గాని లేకపోతే నిరుత్సాహమును కృంగుదల కనిపించే విషయాలు ఏమైనా జరిగినట్లయితే అవన్నీ కూడా ఆ యొక్క పాపం యొక్క ఉత్పత్తి లేదా పరిమాణాలు అయి ఉంటాయి అంతే. So when Jesus said, I've come to give you eternal, everlasting, when Jesus said, I've come so that you can have life and have life in abundance, he didn't mean an abundance of problems. ఆయన నేను మీకు నిత్య జీవాన్ని సమృద్ధి అయిన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చినాను అని అంటే అర్థము సమృద్ధి అయిన సమస్యల్ని ఇస్తాను వచ్చినట్టు కాదు. Surely Jesus' definition of us having life is different from the world's idea of life. ఇదిగో యేసు యొక్క నిర్వచనము మనము జీవమును లేదా జీవితమును కలిగి ఉండడానికి అనేది యేసయ్య ఇచ్చినటువంటి నిర్వచనము లోకం ఇచ్చే నిర్వచనానికి పూర్తిగా వైవిధ్యము వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది. Come on, surely that life is far greater than what we understand life to be. ఇదిగో జీవము అనేది ఏదైనా మనం అనుకుంటామో దానికంటే దేవుడు తీసుకొచ్చి లేదా యేసయ్య ఇచ్చిన జీవం అనేది చాలా చాలా ఉన్నతమైనది, గొప్ప పరిధిలో ఉన్నది. Amen. Amen. All right. So the wages that sin pays is death. ఇదిగో ఆ యొక్క పాపము చెల్లించేటువంటి ఆ యొక్క జీతం ఏదైతే ఉందో అది మరణమే. So wages is a salary. వేజెస్ అంటే జీతమై ఉంది. So in other words, I need to work to get my salary. ఇదిగో దాని అర్థం ఏంటంటే నీవు నీ జీతభత్యాన్ని పొందుకోవాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా ప్రయాస పడాలి, పని చేస్తూనే ఉండాలి. But that master gives me death as my salary. ఇదిగో ఆ యొక్క పని చేసిన తర్వాత వేరొక యజమానుడు ఉన్నాడు, వాడు మరణాన్ని నాకు జీతములాగా ఇస్తున్నాడు. But it doesn't say the wages of Christ is life. ఇదిగో అక్కడ అది క్రీస్తు ఇచ్చే జీతము జీవం అని చెప్పట్లేదు. It says the gift of God is life. అది ఏమంటుందంటే దేవుడిచ్చే వరము, దేవుని యొక్క బహుమానము జీవం అంటూ ఉన్నది. I don't work for it. నేను దాని కొరకు పని చేయను. I don't earn it. నేను దాన్ని సంపాదించుకోను. I hear it. నేను దాన్ని వింటాను. I believe it. నేను దాన్ని నమ్ముతాను. I receive it. నేను దాన్ని స్వీకరిస్తాను. Come on. వినండి. Come on, somebody. చెప్పండి. హల్లెలూయా. Yeah. Yes, Bruce, but. అవును బ్రూస్ గారు, అవునండి అయితే కానీ అంటారు మళ్ళా మీరు. No, but God. అయితే నేనంటాను అయినా సరే అయితే దేవుడు అంటాను నేను. But God. అయినా దేవుడే. Amen. But God. అవును అయితే దేవుడు. Hallelujah. Hallelujah. Amen. Let's go to Job. యోబులోకి వెళ్దాం ఇక. Job chapter 32. యోబు రాసినటువంటి గ్రంథము, యోబు గ్రంథము. When last have you heard a story from Job? మీరు గతసారి చివరిగా ఎప్పుడు కిందటిసారి యోబు గురించి మీరు విన్నారో నాకు తెలియదు కానీ 32 యోబు 32. Thank you, Jesus. యేసయ్యానికి వందనాలు. Would you like to stand up quickly and stretch? కొద్దిసేపు నిలబడి అలాగా సాగదీయండి చేతులు Splash కాళ్ళలా. the person's face next to you. నీ పక్కన ఉన్న వ్యక్తికి ఒక్కసారి Say, wake up. చెప్పండి, అయ్యా నీ మేల్కో అనండి. I tell you what, I know what it's like to be listening to a preacher and
you see 3 preachers at the same time. I know what that's like. ఒక్క ప్రసంగికుడి మాట వినడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీరు ఒకేసారి ముగ్గురు ప్రసంగికులు ఇక్కడ చూస్తున్నారు. Yeah. All right. If you're ready, you may be seated. మీరు కనుక సిద్ధపడినట్లయితే మీరు కూర్చోవచ్చు. You can, brother. Thank you. Oh, thank you. Thank you. Oops. Thank you, brother. థ్యాంక్ యూ. All right. So this is a real this story. Let me just start by saying God has not called you to be Job. ఇదిగో దేవుడు నిన్ను యోబులా ఉండడానికి పిలవలేడు అనే విషయాన్ని నేను ఇక్కడ స్పష్టపరుస్తున్నాను. God is not giving you a Job experience. యోబుకి ఇచ్చినటువంటి అనుభవాన్ని దేవుడు నీకు ఇవ్వట్లేదు. Okay, sometimes we go through things, it's true. అవును, కొన్నిసార్లు మనం కఠినమైనటువంటి కొన్ని విపత్కర పరిస్థితుల గుండా వెళ్తాం, అది సత్యం, అది నిజమే కానీ But God is not calling us to a Job experience. అయితే దేవుడు మనల్ని యోబు లాంటి అనుభవానికి పిలవలేదు. Yeah. But there was a man who was going through terrible things. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన భయంకరమైన వాటి గుండా వెళ్ళిన ఒక వ్యక్తి ఉన్నాడు. Job lost everything in a day. ఇదిగో ఒక్క దినానే ఆ సమస్తాన్ని కోల్పోయినాడు యోబు. In one day he lost everything. ఒకే దినమున సమస్తమును ఆయన పోగొట్టుకున్నాడు. What's quite interesting is everything was taken away except the man's wife. ఇదిగో ఇక్కడ అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే అన్ని పోయాయి కానీ తన భార్య ఇంకా మిగిలే ఉంది. భార్య తప్ప అన్ని పోయినాయి. The man was called to a life of suffering. ఇదిగో ఇప్పుడు ఆ మనుషుడు వేదన పొందడానికి పిలువబడ్డాడు. I'm joking. All right. I'm joking. We love you. All the women of God, we love you. ఇదిగో దైవ జనరాలందరినీ కూడా నేను ప్రేమిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తాను. Our life was upgraded with you. మా జీవితాలు మీతో పాటు ఉన్నప్పుడు మా జీవితాలు హెచ్చించబడతాయి. So Job 32 verse 1, there's a young man Elihu who gives Job counsel, but he kind of waits the whole story for an opportunity to speak to Job. ఇదిగో అయితే ఇక్కడ ఒక యవనస్తుడు, ఎలీహు అనేటువంటి ఒక యవనస్తుడు, ఆ యొక్క స్టోరీ అంతట్లో తనకు ఎక్కడ అవకాశం దొరుకుతుందో అవకాశం అంత అయిపోయేదాకా మాట్లాడాలని అనుకోవట్లేదు, కానీ ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాడు ఎలీహు యోబుతో. He says, then Elihu, verse 2, became very angry. He was angry with Job for justifying himself rather than God. అప్పుడు రాము వంశస్థుడును భుజీయుడును బరకేలు కుమారుడునగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడనగునట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించుకొనెను. Now this is quite an important story, because what we can justify our suffering. ఇదిగో మనము ఇక్కడ ఏంటంటే మనం వెళ్తున్నటువంటి ఆ వేదనను గూర్చి మనం తీర్పు తీర్చుకుంటాం, మనం ఇలా అనుకుంటాం. And we can justify our disobedience. మన యొక్క అవిధేయతను కూడా మనం యుక్తంగా అనుకుంటాం. We can justify our sin. మన పాపాన్ని కూడా అదేదో మంచిది అన్నట్టుగానే మనం అనుకుంటాం. Lisa Bevere, a woman of God, she said, what you justify, you buy. మరొక దైవ జనరాలు ఏమన్నది అంటే, నీవు గనుక దాని విషయమై ఇలా తీర్పు తీరిస్తే నువ్వు దాన్ని కొనుక్కుంటున్నావు అనింది. If I justify my reason to remain sick, if I justify my reason to remain in sin, if I use any excuse why I am where I am, I am buying it, I'm owning it, I'm making it mine. నేను రోగంతో ఉండడానికో లేకపోతే పాపంలో ఉండడానికో కారణాలను వెతుక్కుంటూ లేదా సాకులను వెతుకుతూ దాన్ని బట్టి నన్ను నేను యుక్తపరచుకొని నిమ్మలపరుచుకున్నట్టుగా ఉన్నట్లయితే నేను ఏం చేస్తున్నాను అంటే, నేను ఏమై ఉన్నానో ఎలా ఉన్నానో అనేదాన్ని నేను కొనుక్కుంటున్నట్టుగా అర్థం. But if God justifies us, అయితే ఒకవేళ దేవుడు మనల్ని తీర్పు తీర్చి నీతిమంతులంటే it's different. ఆయన తీర్పు తీర్చే తీర్పు అందరిలోకెల్లా వైవిధ్యంగా డిఫరెంట్ గా ఉంటుంది. All right, do you know you've been justified? మీకు తెలుసా మీరు ఇదివరకే తీర్పు నొంది ఉన్నారని? You have been justified. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. Romans chapter 8 says you've been justified and glorified. ఇదిగో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంటుంది, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, మహిమకు పరచబడ్డారు కూడా అంటుంది. అవునా? In the English, this is not going to work in your language. Yeah. In the English, you can break up the word justified and you can say, just if I'd never sinned. మరి అది ఏ విధంగా ఉంటుందంటే, నీతిమంతులుగా తీర్చబడడం అనే మాటకు ఆయన చెప్పిన అర్థం ఎలాగుందంటే, దాని అర్థము జస్టిఫైడ్ అంటే, జస్ట్ అంటే మరి కేవలము నేను ఎప్పుడు కూడా పాపం ఎన్నడూ చేయనట్టుగా అన్న అర్థం చూపిస్తుంది. అంటే నేను ఎన్నడూ పాపం చేయలేదన్నట్టుగా. It just sounds better in English. Yes. Amen.
All right, so this guy is going through terrible time, and this young man full of the Spirit, this young man full of wisdom is now angry about this condition, and he's about to impart wisdom. ఇదిగో ఇక జ్ఞానపూర్ణుడు ఆ యొక్క ఆత్మపూర్ణైనటువంటి ఈ యవనస్తుడైన ఎలీహు భయంకరమైన కఠిన సమయం గుండా వెళ్తున్నటువంటి యోబును తను స్వనీతిని వ్యక్తపరచుటను చూసి కోపగించుకొని ఒక జ్ఞానాన్ని అతనికి అనుగ్రహించాలి లేదా అతనికి ఒక జ్ఞానం బోధించడానికి అక్కడ నిలబడి ఉన్నాడు ఆయన. Now today I'm really trusting God that I can come in that same wisdom and really impart it to you guys so that you will experience the justification of God. Amen. దేవుడు ఆ యొక్క నీతిమంతుడిగా తీర్చినాడు అనే విషయాన్ని మీరు కూడా అదే విధముగా యుక్తముగా మీరు అనుభవించలాగున నేను కూడా ఆ ఆసక్తితోనే ఆ జ్ఞానమును మీకు ఇవ్వడానికి ఇక్కడ ఉండి ఉన్నాను. Okay, so the wages that sin pays is death, but the gift of God is eternal life. ఇక కాబట్టి పాపము చెల్లించే జీతభత్యము మరణము, కానీ దేవుడిచ్చే వరము ఆయన యొక్క బహుమానం ఏదైతే ఉందో అది నిత్య జీవమై ఉన్నది. Now I didn't finish the scripture. It says the gift of God is eternal life in Christ Jesus. దేవుని యొక్క వరము క్రీస్తు యేసునందు నిత్య జీవమని దేవుని లేఖనం చెబుతుంది. Amen. Amen. So, if I want to receive the gift of God, where should I find myself? ఒకవేళ నేను గనుక దేవుని వరాన్ని స్వీకరించాలంటే దాన్ని నేను ఎక్కడ కనుగొనాలి? In Christ. క్రీస్తులో మాత్రమే అది నీకు దొరుకుతుంది. In Christ. క్రీస్తులో మాత్రమే నీవు దాన్ని పొందుకోగలవు. ఆమేన్. In Christ. క్రీస్తులో మాత్రమే పొందుకుంటాం. All of us are called to that life. మనమందరం కూడా ఆ జీవంలోనికి పిలువబడ్డాము. Come on, you called in Christ. ఇదిగో మీరు దాన్ని క్రీస్తులో పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. మీరు క్రీస్తులో పిలువబడ్డారు. There is a higher life for you to live. ఇదిగో మీ అందరూ మనందరం నివసించడానికి ఒక There ఉన్నత is శ్రేణి a higher జీవం life ఉంది. for me to live. నేను జీవించడానికి అవసరమైన ఉన్నత స్థాయి జీవం ఒకటి ఉంది. Amen. ఆమేన్. Amen. So now let's go to Psalm chapter 49. ఇదిగో ఇక కీర్తనలు 49వ అధ్యాయానికి ఒకసారి మన బైబిల్ తెరుద్దాం. కీర్తనలు తొందరగా 49వ అధ్యాయము. Psalm 49. Yes. This is an awesome song. You must remember this. మీరు దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది ఎంతో అద్భుతమైనటువంటి కీర్తన. Write it down, read through it tonight. మరి రాసుకొని తర్వాత ఈ రాత్రి మీరు దీన్ని చదవండి అందరూ కూడా. All right, verse 5. 5వ వచనం చదువుతున్నాను చూడండి. నా కొరకు పొంచువారి దోష కృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలంలో నేనేలా భయపడవలెను. Next verse. 6th. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేనేలా భయపడవలెను. Now he gives us picture of rich people. ఇక్కడ ఆయన ధనికులు ఐశ్వర్యవంతుల గురించి ఒక చిత్రాన్ని చూపిస్తున్నాడు. Rich sinful people. ఇదిగో వారు ఐశ్వర్యవంతులు అయితే పాపంలో ఉన్నవారై ఉన్నారు. Yeah. So it's not sin to be rich. అయితే ఐశ్వర్యవంతులై ఉండటము అనేది పాపము కాదు. ధనికులై ఉండడం పాపం కాదు. But these people, they boast in the abundance of their wealth. అయితే వారు ఎందుకు పాపులయ్యారంటే వారి కలిగి ఉన్న ధన సమృద్ధిలో అతిశయిస్తున్నారు. దాని మీద డాంబికంగా మాట్లాడుకుంటున్నారు. Sometimes in this world you see bad things happening to good people and you see good things happening to bad people. కొన్నిసార్లు ఈ లోకంలో మంచి విషయాలు చెడ్డవారికి జరగడం మనం చూస్తాము. అయితే చెడ్డ విషయాలు మంచి వారికి జరగడానికి కూడా మనం చూడగలుగుతున్నాం. But he says in these situations, hey man, I'm not going to be troubled about these people who boast in the abundance of their wealth. ఎవరైతే వారి యొక్క ధన సమృద్ధిని బట్టి అతిశయపడుతున్నారో వారి గురించి నేనేం చింతించను అన్నట్టుగా ఆయన అంటున్నాడు ఇక్కడ. What does it say? ఏమంటుంది అక్కడ? Next verse. 7వ వచనం చదువుతున్నాను. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. He says, certainly a man cannot rescue his brother and cannot pay God an adequate ransom price because a human life is too high and people go to their final destiny. ఎందుకంటే మానవుని యొక్క ప్రాణ విమోచన క్రయధనం అనేది చాలా గొప్పది. ఎవడును తన స్నేహితుడిని తన సహోదరుని విడిపించజాలడు. ఏ విధము చేత కూడా అది చేయలేడు. What is people's final destiny? ఏంటంటే ప్రజల యొక్క అంతిమ గమ్యం ఏమై ఉంటది? Death. మరణమే. Death. మరణమే. The wages that sin pays is death. ఇదిగో ఆ పాపము చెల్లిస్తున్నటువంటి జీతభత్యం అంతా మరణమే. So everybody's final destiny is death. ప్రతి ఒక్కరి అంతిమ గమ్యము మరణమై ఉన్నది. And he says, if all these rich people,
all these rich people cannot pay a sufficient price to rescue them from death. ఇదిగో ఈ ధనికులైన వారంతా కూడా మరణం నుంచి తమను తాము రక్షించుకోవడానికి వారు సరిపడినంతటువంటి ప్రాయశ్చిత్త వేలను చెల్లించకపోతే, I've heard of billionaires right now that hire scientists to trying to extend their life to another 50 years. నేను ఒక కథ విన్నాను. ఏంటంటే కోటీశ్వరులైన వారు వారి జీవిత కాలాన్ని పెంచుకోవడానికి వారు శాస్త్రవేత్తలను కొనుక్కున్నారు లేదా నియమించుకున్నారు జీతానికి. Their end result is gonna be death. అయితే వారు అంత చేసినా వారి యొక్క అంతిమ ఫలితం ఏంటంటే మరణమే. And that's the unfortunate thing that we've inherited in Adam. ఇదిగో ఆదాములోంచి మనం పొందుకున్న ఆ యొక్క దురదృష్టవశాత్తు మనకు దొరికిన సొత్తు అదే. Let's read on. ముందుకు చదువుదాం. Let's read verse 8. 8వ వచనం చదువుదాం. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. Did you read verse 9? ఎస్. Okay, read verse 10. జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులు పశుప్రాయులను ఏకముగా నశింతురు. 10 edit. You, okay. Okay, so he said sorry. So he says certainly a man, all right, we're not going to read, you just quote, just translate with me. A man cannot rescue his brother. ఇదిగో ఏ విధంగా కూడా ఒక మనుషుడు తన సహోదరుని విమోచింపలేడు, రక్షింపలేడు. And he cannot pay a ransom price. మరి ఆ యొక్క ప్రాయశ్చిత్తపు వెలను వాడు చెల్లింపజాలడు. For the ransom price for a human life is too high. ఇదిగో ఒక మానవుని యొక్క జీవితాన్ని లేదా జీవాన్ని విమోచించడానికి చేసే ప్రాయశ్చిత్త వెల చాలా గొప్పది. The ransom of a life is too costly. ఇదిగో జీవితం యొక్క విమోచన క్రయధనం అనేది చాలా చాలా గొప్పదయ్యింది, అది చాలా ప్రశస్తమైనది. That's bad news. అయితే ఇదే చెడ్డ వార్త. That's bad news. ఇది చెడ్డ వార్త అండి. The wages of sin, brother, ఇదిగో సహోదరుడా, పాపం యొక్క జీతభత్యము has captured this man. ఇదిగో ఈ మనుషుని అది పట్టేసింది. Sin has enslaved this man. ఈ మనుషుడిని పాపము బంధించి ఒక బానిసగా లేదా దాసుడిగా చేసేసింది. And there is a ransom. అయితే దీనికి ఒక ప్రాయశ్చిత్తం ఉంది. But it's too much. అది ఎంతగా అంటే ఎంత చేసినా చెల్లింపజాలనంత ప్రశస్తమైనది అది. It's too much. Unfortunately, people, there's no way that you can pay the price to escape death. ఇదిగో దురదృష్టవశాత్తు ఆ యొక్క విమోచన క్రయధనాన్ని మనము చెల్లించలేనంత గొప్పదైంది. మనం దాన్ని చెల్లించలేము కనుక మనం దాన్ని దాటి తప్పించుకోలేము ఇక. Now, just because he says that the price is too high, it actually means that there is a price. ఇదిగో ఆయన మరి అది చాలా ఆ వెల చాలా గొప్పది అంటే అది చెల్లింపజాలనంతది కాదు, అదొక వెలగా ఉంది అంటున్నాడు. Come on, there is a price. అయితే అవును, అదొక వెలగా ఉంది. There is a price. అవును, ఒక వెల ఉన్నది దానికి. And I know you can already tell where I'm going. ఇదిగో నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరు చెప్పగలరు, నాకు తెలుసు ఇప్పుడు. But let's see what the word of God says about this situation. ఈ పరిస్థితి గురించి దేవుని వాక్యం ఏం చెబుతుందో చూద్దాం. చూడండి, He says in verse 10. 10వ వచనంలో అంటున్నాడు, Verse 10, go. జ్ఞానులు చనిపోదురని సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. He says even wise people die, fools and the stupid, they all die. జ్ఞానులంట, మూర్ఖులు, పశుప్రాయులు వీళ్ళంతా చనిపోతారంట. He says in verse 11. 11వ వచనం అంటున్నాడు, Their grave becomes their permanent residence. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరం నిల్చుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. They name their lands after themselves. Okay, but we're going to keep reading. Verse 12. But despite their wealth, people do not last. They are like animals that perish. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. Verse 13 says, this is the destiny of fools and of those who approve of their philosophy. 13వ వచనం అంటుంది, స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి లేదా గమ్యము, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. Verse 14 says, they will travel to Sheol like sheep with death as their shepherd. ఇదిగో ఆ మరణము వారికి కాపరి అయి ఉంటుండగా వారు పాతాళంలోనికి మంద వెళ్ళినట్టుగా వెళ్తారు అని చెప్తుంది. Who's your shepherd? మీ యొక్క కాపరి ఎవరండి?
The Lord is my shepherd. నేను అంటున్నాను ప్రభువే నా కాపరి అని. But people who boast in the abundance of their wealth, the Bible says, in that sense, they trust in the wealth and they don't realize that fools and the wise, they all have the same destiny. ఇదిగో ఆ యొక్క మూర్ఖులైనా సరే లేకపోతే ఆ పశుప్రాయులైనా సరే తాను ధనం మీద నమ్మకాన్ని పెట్టుకొని దాన్ని బట్టి అతిశయించే వారందరికీ ఒకటే గతి ఉంది, వారి గమ్యం అంతా కూడా. And goodness, if we could only have a ransom. అయితే మరి ఆ యొక్క మంచి వార్త ఏంటంటే మనము గనుక ప్రాయశ్చిత్తమును కలిగి ఉంటే, If only we could find a ransom. మనము గనుక ఒకవేళ ఆ ప్రాయశ్చిత్తాన్ని కనుగొనగలిగితే. Hallelujah. హల్లెలూయా. Okay, so this is not a nice part of the message, but let's carry on with it. ఇదిగో ఈ భాగంలో ఇది ఉత్తమమైనది కాదు కానీ ముందుకెళ్దాం. So read verse 14, brother. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములో క్షయమైపోవును. All right, verse 15. దేవుడు నన్ను Stop. Says, but God. అయితే దేవుడు. Come on, God's చెప్పండి. but is bigger than yours. ఇదిగో దేవుడు, అయితే దేవుడు అనే మాట అయితే అని నువ్వు చెప్పే మాట కంటే అది చాలా పెద్దది. But God. అవును, కానీ దేవుడైతే What will he do? ఆయన ఏం చేస్తాడు? Read. చదవండి. God will rescue. God will redeem my life from the power of Sheol. దేవుడు నన్ను చేర్చుకును పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. This is great. The wages of sin is death. ఇదిగో పాపము ఇచ్చే జీతభత్యం అంతా కూడా మరణము. The price is too high. ఆ యొక్క వెల చెల్లించవలసిన వెల ఎంతో ఎంతో గొప్పది. For man to give a ransom to redeem us from death. ఇదిగో ఒక మనుషుడిని వెలగా ఇచ్చి మనల్ని మరణం నుంచి విడిపించాలనే వెల. All men are doomed to die. ఇదిగో మనుషులందరూ కూడా చావు కోసమే నిర్ణయించబడ్డారు. But God will ransom my life. అయితే దేవుడు నా జీవితాన్ని విమోచిస్తాడు. Come on, there is a ransom. ఇదిగో ఒక ప్రాయశ్చిత్తం ఉంది. I pray that you may be in good health. ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను మీరు ఖచ్చితంగా That మంచి your soul may prosper. మీ ఆరోగ్యము చక్కగా ఉండి మీ And that ఆత్మ you will వర్ధిల్లాలని, prosper in every way. అన్ని విషయాలలో మీరు వర్ధిల్లాలని. Hallelujah. హల్లెలూయా. All right. అవును. So there's a soul prosperity. And I can see so many of you already prospering in your soul. ఇదిగో నేను చూడగలుగుతున్నాను చాలా మీలో అనేకులు మీ ఆత్మలలో మీరు వర్ధిల్లుతున్నారు. ఆత్మలో వర్ధిల్లుట అనేది ఉంది. There's more. ఇంకా అంతకంటే అధికమైన ఐశ్వర్యం ఉంది. If anything I've learned in India, there's more. ఇదిగో ఈ భారతదేశంలో నేను నేర్చుకున్నది ఏదైనా ఉంటే ఇంకా ఉంది, ఇంకా అధికమైనది ఉంది అనే విషయాన్ని. Yeah. My shepherd prepares a table before me. ఇదిగో నా కాపరైతే నాకు ముందర భోజనాన్ని బల్లను సిద్ధపరుస్తున్నాడు. And in India, I've learned about people that prepare a table. ఇదిగో నేను ఈ భారతదేశంలో ఆ భోజన బల్లను సిద్ధపరిచే ప్రజల గురించి నేను నేర్చుకున్నాను. In India, they prepare a table, and then they watch you eat. Like Timothy's watching me now. నేను ఆయన చూస్తున్నట్టుగా మనం ఏం చేస్తాం, మన భారతదేశంలో ఒక బల్ల పెట్టి ఆ ముందర కూర్చున్న వ్యక్తి ఏమేమి తింటున్నాడా అని ఇలా చూస్తాం కదా. And I'm still trying to figure out this. Because apparently this means yes. ఒకవేళ ఇలా ఇలా అన్నారంటే అవును అని అర్థము. Because when they say, do you want more? I go, వారు కనుక And అయ్యా here comes more. మీకు ఇంత అయ్యాలా అని అంటే నేను ఇలాగనని అనుకోవాలి, అలాగే అనుకొని ఇంకా ఇస్తారు. but there is so much more than the little bit that we all experiencing right now. ఇదిగో మనం కొంతగానే అనుభవిస్తున్నాము, కానీ ఇంకా అనుభవించాల్సింది, వర్ధిల్లాల్సింది ఇంకెంతగానో మిగిలి ఉంది. We have to deal with this excuse where we don't believe. ఇదిగో మనము దేన్నైతే నమ్మమో దానితో మనం పరిష్కారం చేయాలి, దానితో మనం పని చేయాల్సి ఉంది. The excuse. మనం చెప్పే ఆ కారణం అయితే అనే చెబుతున్నటువంటి ఆ సాకు, The disappointment. ఆ యొక్క నిరుత్సాహాలు, What did not happen. ఇదిగో ఏదైతే జరగలేదో, Hey. అవునా, వాటి గురించి. Amen. ఆమేన్. All right. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. All right. So let's quickly go to Job again. మరలా వెంటనే ఒకసారి యోబుకి వెళ్దాము. Job chapter 33. యోబు 33వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. Now this is still the same young man that is still speaking to Job. ఇదిగో ఇంకను ఆ యవనస్తుడే యోబుతో ఇంకను మాట్లాడుతున్నాడు ఇక్కడ. And he's speaking here in thank you, Father. All right. Let's pick it up in verse 14. 14వ వచనంలో దాన్ని పట్టుకుందాం. చూడండి. దేవుడు ఒక్కమారే పలుకును, రెండు మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. Aha.
So it's quite cool. God speaks in one way and then in another way. దేవుడు ఒక విషయంలో ఒక్కసారి మాట్లాడతాడు, రెండోసారి కూడా మాట్లాడతాడు. And then it also says even sometimes you don't even know it that he spoke to you. అయితే దేవుడు ఆయన నీతో మాట్లాడినట్టు కొన్నిసార్లు నీకు అనిపించదు. He puts dreams. He speaks to you through dreams. ఆయన మీతో కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. Yeah, and right now the Lord is speaking to you. అవును, ఇప్పుడు కూడా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. You know, it's like Jacob when God spoke to him, to Jacob, at the time of Jacob's dream, he said, God was here and I didn't even know it. ఇదిగో మీకు తెలుసా, యాకోబుతో దేవుడు ఆ కళ్ళ ద్వారా దర్శించినప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడు అసలు నాకు తెలియలేదే అనుకుంటున్నాడు యాకోబు కూడా. Maybe you're having one of those moments even now. ఇదిగో ఇప్పుడు కూడా మీరు అలాంటి సందర్భాలను మీ జీవితాల్లో కలిగి ఉన్నారేమో, అలాంటివి ఏమైనా. I would much rather know it. అయితే నేను దాన్ని ఎరగాలనుకుంటున్నాను. But thank God he's speaking. అయితే దేవునికి స్తోత్రము, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనకు కృతజ్ఞతలు. Amen. ఆమేన్. All right, verse 15. 15వ వచనం చూద్దాం. మంచము మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో, రాత్రి కలుగు స్వప్నములలో. Verse 16. నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యమును వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచును. Hey, all right. Okay, now why does he do this? In verse 17 he says he does this to turn a person from his sins and to cover a person's pride. All right? Read that one. మరి వారు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, వారు చేయబోయే పాపపు క్రియల నుంచి వారు మానుకొని తిరుగునట్లుగా ఆయన వారిని కలలో, స్వప్నాల్లో దర్శిస్తున్నాడు అంటున్నాడు. All right, who's got your Bibles here? మీకు ఎవరెవరు మీ బైబిల్ కలిగి ఉన్నారు ఇక్కడ? Quickly raise your Bible. త్వరగా మీ బైబిల్ పైకెత్తండి. Fantastic. Who's got a pen here? All right, good. I want you to make notes while we're writing. We're about the next verse and the next couple of verses are very important, okay? ఇదిగో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చెప్పబోయే 2-3 వచనాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. మీరు విషయమై గుర్తుంచుకోవాలి, గ్రహించుకోవాలి. All right. So now we're about to read almost like Job 33 and Psalm 49 in parallel. ఇదిగో మనం ఇప్పుడు సమాంతరంగా యోబు 33ను అదే విధంగా కీర్తనలు 49ని కలిపి చదువుదాం. All right, Job 33. This is just after Elihu is busy speaking to him, told him that God is speaking to him in many different ways, and that God is making him turn from sin, and here's the reason. ఓకే, యోబు 33లో దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషుడు తాను చేయదలిచిన కీడు నుంచి తప్పుకోవడానికి లేదా తిరగడానికి దేవుడు ఆ వ్యక్తితో 1-2 సార్లు మాట్లాడుతున్నాడు. ఇంకా అది మాత్రమే కాదు, వారు గర్విష్ఠులు అవ్వకుండా చేయడానికి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. All right. Have a look at verse 18. 18వ వచనం చూద్దాం. He spares a person's life from corruption. మరి ఒక వ్యక్తి యొక్క జీవితము నాశనమగకుండానట్లు ఆయన కాపాడువాడు, గోతికి పోకుండా. His very life from crossing over the river. ఇదిగో ఆ యొక్క నదిని దాటి వెళ్ళిపోకుండా, ఆ కత్తి వలన నశింపకుండా ఆయన వాడి జీవాన్ని కాపాడుతున్నాడు. Wow. అవును. So God's word will come to you. And it says he spares your life from corruption. దేవుని మాట నీ దగ్గరకు వస్తుంది, ఇక నాశనం నుంచి ఆయన నీ యొక్క జీవితాన్ని లేదా గోతి నుంచి నీ జీవితాన్ని కాపాడుతున్నాడు అని చెబుతుంది. Verse 19, brother. 19వ వచనం చూద్దాం. చూడండి. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము పొందును. Carry on. మరియు రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును, బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనదేదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తిగా ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయచిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. Have you read 22? 22, I read 23, 24. Timothy. In my Bible, it's it's joined together. It's joined. Yeah. Oh. Okay. So it says, okay, goodness. Now where must I go? Like where? How far did you go? No. You can go. He says
Can you see he gives a picture of a very ill person? ఇదిగో ఒక రోగి, చాలా రోగంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించిన ఒక చిత్రాన్ని ఆయన చూపిస్తున్నాడు. చూస్తున్నారా మీరు? Okay, now I want you to forget all your experiences of what you've experienced in the past. ఇప్పటిదాకా మీ జీవితంలో గతంలో మీరు ఏ అనుభవాలు గుండా వెళ్ళారో వాటన్నిటి మీరు మర్చిపోండి ఒక కొద్ది కాలం పాటు. This is God's word. ఇదిగో ఇది దేవుని మాట. There is this really ill person. There is a sick person on the bed. ఇదిగో ఒక వ్యక్తి రోగముతో ఆ మంచం మీద ఉన్నాడు. ఇక్కడ చాలా In verse 21 it says his flesh wastes away. ఇదిగో అతని శరీరం ఎంతగానో వికారమైపోయి క్షీణించింది అంటుంది. In 22 it says he draws near to the place of corruption. ఇదిగో ఇక అతను గోతికి సమీపముగా వెళ్తున్నాడని 22వ వచనం అంటుంది. In verse 23, this is the important one. He said, if there is a messenger beside him. ఇదిగో ఒకవేళ వానికి ఆ వర్తమానాన్ని తెలియజేసేవాడు ఎవడైనా వాడి పక్కన ఉంటే అంటుంది 23వ వచనం. One mediator out of 1,000. వేల మందిలో ఒక్క మధ్యవర్తి అయిన వాడు. To tell a person what constitutes for his uprightness. ఇదిగో అతనిని నిలబెట్టడానికి పనికొచ్చేటువంటిది ఏంటి నియమం అని చెప్పవలసిన వాడు ఒకడు ఉండాలి. If there is one person, ఒకవేళ ఒక్క వ్యక్తి అక్కడ ఉంటే, one messenger, ఒక్క ఆ వర్తమానికుడు, ఒక్క in the midst సందేశకుడు of ఉంటే, 1,000 doctors, ఆ 100 వైద్యులలో 100 వైద్యుల in the మధ్యలో midst ఒక్క of వ్యక్తి, 1,000 scientists, ఇదిగో ఆ 100 శాస్త్రవేత్తల మధ్యలో ఒక్క వ్యక్తి ఉంటే, in the midst of all logic, ఇదిగో ఆ సమస్త తర్కము ఆలోచనకు if there అంతటికి is మధ్యవర్తిగా one ఒకడు ఉంటే, person who can bring and minister the righteousness of God, ఇదిగో దేవుని యొక్క నిన్ను బయటకు తీసి దేవుని యొక్క నీతిని నీకు పరిచారం చేయు ఒక్కగానొక్క వ్యక్తి ఉన్నట్లయితే, brother, do you know that you are righteous? ఇదిగో సోదరుడా నీకు తెలుసు నీవు Do you know నీతిమంతుడని. that Christ has paid a price for you? నీకు తెలుసు క్రీస్తు నీ కొరకు ఒక వెల Do you చెల్లించాడని. know that death has been conquered? ఇదిగో నీకు తెలుసు మరణము Sin జయించబడిందని. has been dealt with. ఇదిగో ఇక అపవాదితో పరిష్కారం జరిగిపోయిందని. Let God justify you. ఇక దేవుడు మాత్రమే నిన్ను తీర్పు తీర్చనివ్వు. What happens? ఏం జరుగుతుంది? Wow. Where are we? 23 Yeah. Well done. 24. 24 చూద్దాం. Then God is gracious to him and says, దేవుడు వాని యందు కరుణ చూపిలాగంటాడు, spare him from going down to the place of corruption. I have found a ransom for him. ఇదిగో వాని కొరకు ప్రాయచిత్తము నాకు దొరికింది కనుక ఇక గోతిలోనికి పోకుండా వానిని విడిపించండి అంటాడు, పాతాళంలోనికి వెళ్ళొద్దని. Who's going to pay the ransom? ఎవరు ఆ ప్రాయచిత్తాన్ని చెల్లించబోతున్నారు? God says, I will pay the ransom. దేవుడు అంటున్నాడు నేనే ఆ ప్రాయచిత్తమును I will చెల్లిస్తాను, pay the ransom. నేను ప్రాయచిత్తమును చెల్లిస్తాను But it అంటున్నాడు. starts with the messenger. అయితే అది ఒక సందేశకుడితో Someone who can ఆరంభమవుతుంది. speak the word of God. ఇదిగో ఒకరు ఖచ్చితంగా దేవుని మాటను ప్రకటించాలి, పలకాలి. Someone that can oppose 1,000. ఇదిగో 100 మందిలోంచి ఒకరిని తీసుకొని వచ్చేవాడు ఒకడు ఉండాలా. And God says, spare that man from going down to the pit. ఆ వ్యక్తి పలికినప్పుడు దేవుడు అంటాడు ఆ వ్యక్తిని ఆ యొక్క పాతాళం నుంచి బయటికి తీయండి అంటాడు. I have found a ransom. ఇదిగో నాకు ప్రాయచిత్తము Hallelujah. దొరికిందని దేవుడు సెలవిస్తాడు. So Psalm 49 says the ransom of a life is too much. ఇదిగో అయితే కీర్తనలు 49 అంటుంది It's too high. మనుష్య జీవితానికి కావాల్సిన ప్రాయచిత్తం చాలా పెద్దది, విలువైంది అంటుంది. And I like to say that Elon Musk couldn't pay for you. ఇదిగో నేను ఈ విషయాన్ని మీకు చెప్పగలను. ఎలాన్ మస్క్ ప్రపంచ ఐశ్వర్యవంతుడు ధనికుడైన ఎలాన్ మస్క్ The చెప్పలేడది. wealth of all the nations, all the sheiks, nobody could pay for you. ఇదిగో సమస్త దేశముల సంపదంతా కూడా అన్ని గొర్రెల మందలు అన్ని కలిసిన నీ దేహానికి లేదా నీ ప్రాణానికి ప్రాయచిత్తాన్ని అవి చెల్లింపలేవు. All of us doomed and no hope. ఇదిగో మనందరం కూడా నిర్మూలమైపోయి నశించినట్టుగా ఏ విధమైన ఆశ లేదు ఇక మనకు. But God has found a ransom. అయితే దేవునికి స్తోత్రము, దేవుడు ప్రాయచిత్తాన్ని కనుగొని ఉన్నాడు. What I'm trying to say is there is a way out. ఇదిగో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక బయటికి వచ్చే మార్గం ఒకటి ఉన్నది. There is a way out. ఇదిగో తప్పించబడే మార్గం ఒకటి ఉన్నది. And it's the way of the gospel. అదే దేవుని యొక్క సువార్త మార్గము. That you may prosper. నీవు వర్ధిల్లేటువంటి మార్గం అది. In every way. అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లే మార్గం అది. Abundance of life. ఇదిగో జీవపు యొక్క సమృద్ధిని కలిగి. All right, are you ready for this? మీరు దీని కొరకు సిద్ధంగా ఉన్నారా? You know what's very popular today? ఇదిగో ఈ దినాన ఏదైతే ప్రముఖమైందో మీకు తెలుసా? Anti-aging. ఇక మరి ఎదగకుండా వయసు పెరగకుండా ఉండే యాంటీ ఏజింగ్ అనేది ఒకటి ఉంది. There was a young man last week who told me I look 25. ఇదిగో ఒక యవనస్తుని నేను గత వారం కలిశాను. అతను అన్నాడు నేను 20 సంవత్సరాల వయసులో కనబడుతున్నాను అన్నాడు. Best compliment I've got.
నాకు తెలిసిన విషయం ఏంటంటే నాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప కాంప్లిమెంట్ అని నేను స్వీకరించాను ఆ I మాటను. gotta tell you, I feel like a rock star in India. ఇదిగో ఈ భారతదేశంలో ఒక రాక్ స్టార్ లాగా నేను అనుభూతి పొందాను. People, strangers come and take photos with me because they think that I'm like a Hollywood star or something. నేనేదో హాలీవుడ్ స్టార్ లాగా కనబడుతున్నాను. అపరిచితులైన వ్యక్తులంతా నా దగ్గరికి వచ్చి నాతో ఫోటోలు తీసుకున్నారు. Guys, back home I'm average. I'm just average. నేను గనుక మా ఊర్లో మా గృహంలో మా దేశంలో అంటే నేను కేవలం ఒక సాధారణ వ్యక్తిని. I'm as average as what it can come. ఇదిగో మీరు దాన్ని ఏ విధమైన సాధారణత్వాన్ని సూచిస్తారో ఆ విధమైన సాధారణ మనుషునే. But anyway, last week somebody told me I look 25. అయితే గత వారం ఎవరో నాతో అన్నారు నేను 25 సంవత్సరాల వయసు వాళ్ళ కనబడుతున్నానని చెప్పారు నాకు. So instead of saying no, I said thank you. నేను అయ్యా కాదు అని చెప్పడానికి బదులు నేను అన్నాను అయ్యా కృతజ్ఞతలు ధన్యవాదాలు వందనాలు అన్నాను. You know, the whole world is trying to get younger. మీకు తెలుసా లోకమంతా కూడా ప్రపంచమంతా కూడా యవ్వనంగా కనబడడానికి ప్రయత్నిస్తుందని. What if God could make us younger? ఒకవేళ దేవుడే మనల్ని యవ్వనులుగా చేస్తే ఏమవుద్ది? Let's have a look. చూద్దాం. Next verse. తర్వాతి వచనం చూద్దాం 25. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కంటే ఆరోగ్యముగా ఉండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. అవును. Oh, హల్లెలూయా. this word of God is out of this world. ఇదిగో ఈ దేవుని మాట ఈ లోకంలోంచి బయటికి వచ్చింది, వేరేదై ఉంది. I'm telling you. నేను చెబుతున్నాను. It breaks the laws of nature. ఇదిగో ఈ యొక్క సహజ నియమాలన్నింటినీ అది విర్రగొట్టేస్తుంది. This word says that the word of righteousness can make you young. ఇదిగో ఈ దేవుని మాట సెలవిస్తుంది దేవుని నీతిగల మాట నిన్ను యవ్వనుడిగా మరలా చేయగలదు అని. Yeah, but అయితే ఏంటి? this is too much. అయ్యో ఇది చాలా 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 అర్థం కానంత గొప్ప విషయంగా ఉంది. Okay, keep your finger there and go to Psalm 103. ఇదిగో ఇప్పుడు నీ యొక్క వేలు ఇక్కడ పెట్టి కీర్తనలు 103వ అధ్యాయానికి తిరిగెళ్ళు. కీర్తనలు 103. We're going to come back there now, eh? మరలా తిరిగి అక్కడికి వద్దాం మనం. All right, Psalm 103. 103వ కీర్తన. I want you to read from verse 1 up until verse 5. ఇదిగో 1 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను కిరీటముగా నీకు ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. Did you see that last verse? చూస్తున్నారా చివరి మాటను అక్కడ? Okay, first of all, what does he do? He forgives all your sins. మొదటి మాట ఏం చెప్తుంది? ఆయన నీ పాపములన్నీ క్షమించువాడు. He delivers your life from corruption. ఇదిగో నాశనములోంచి సమాధిలోంచి నీ ప్రాణమును విమోచిస్తున్నాడు. Verse 5, he satisfies your life with good things so that your youth is renewed. ఇదిగో 5వ వచనం అంటుంది ఆయన మేలుకరమైన మంచి ఉత్తమమైన వాటితో నీ జీవితాన్ని సంతృప్తి పరుస్తాడు, నీ హృదయాన్ని. కాబట్టి దాని ద్వారా నీ యొక్క యవ్వనము తిరిగి నూతనమవుతుంది. Is this too much or can you handle it? మీరు దీన్ని హ్యాండిల్ చేయగలుగుతారా? మీరు అర్థం చేసుకోనంత గ్రహించినంత గొప్పగా ఉంది ఇది. Come on, even youth renewal. ఇదిగో చూడండి యవ్వనం మరలా తిరిగి నూతనమవుతున్నది. Have you guys heard the story of Abraham? అబ్రహాము యొక్క కథ మీరు వింటిరా? And his wife. అతని భార్య యొక్క కథ మీరు వింటిరా? That at Sarah's old age, when she couldn't conceive, the king, what's his name? అబిమెలెక్. Yes, that one. I can't say it. Say it again. అబిమెలెక్. Thank you. Abimelech came, a king. ఇదిగో ఆ యొక్క ఆమె చాలా వృద్ధురాలైపోయి ఏ మాత్రం కూడా గర్భము ధరించని స్థితిలో ఉన్నప్పుడు ఒకగానొక రాజుగా ఉన్నటువంటి అబిమెలెకు వచ్చి ఉన్నాడు ఆమె దగ్గరికి. And desired an old woman. ఇదిగో ఒక ముసలావిడని ఒక ఆ యొక్క వృద్ధురాలైన స్త్రీ మీద ఆయన ఆశ పెట్టుకున్నాడు, వాంఛ కలిగి ఉన్నాడు. If you're a king, you're not going to choose a 90 plus lady to be your fling. ఇదిగో నీవు గనక ఒక రాజుగా ఉన్నావు అనుకో, ఒక 90 సంవత్సరాలైన నిండు ముసలావిడను నీకు ఒక ప్రియురాలుగా తీసుకోవాలని కోరుకోవు కదా.
Hey, but ladies, watch out what the gospel can do. అయితే ఇదిగో స్త్రీలారా, దేవుని సువార్త ఏది చేయగలుగుతుందో చూడండి, కనిపెట్టుకొని చూడండి. If God could do it back then through Sarah, ఒకవేళ దేవుడు ఆ గత దినాల్లో సారాకు చేయగలిగినట్లయితే, and if God could do it through the life of Job, ఇదిగో యోబు జీవితంతో కూడా ఆయన చేయగలిగినట్లయితే, maybe in the New Testament when we really and truly understand the word of righteousness, ఇదిగో మనము గనక దేవుని యొక్క నీతికరమైనటువంటి మాటలను మనము నూతన నిబంధనలో స్పష్టంగా గ్రహిస్తే, maybe something can even happen in our mortal body. మన యొక్క ఈ నాశనకరమైన దేహాల్లో కూడా, సహజ దేహాల్లో కూడా ఇంకా అలాంటిదో జరగచ్చు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Well, this remember David Hogan? Who knows David Hogan? మీలో ఎంతమందికి డేవిడ్ హోగన్ గారు తెలుసండి? Powerful man of God. శక్తివంతమైన దైవజనుడు ఆయన. When the kind of stuff that he preaches, people once came and told him, David, you're out of your mind. ఇది ఒకసారి ఆయన ఒక సందర్భంలో బోధిస్తున్నప్పుడు ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి, నీవు నీ యొక్క మనసు లేనట్టుగా వెర్రివాడు, మనసును బయట నువ్వు పెట్టి And David Hogan said to him, I'm not out of my mind, I'm out of your mind. ఇదిగో ఆ యొక్క దైవజనుడు అన్నాడు, నేను నా మనసు బయటలోంచి రాలేను కానీ నీ మనసుకు బయట పరిధిలో నేను చెబుతున్నాను అన్నాడు. Hey. అవునా? We're not called to live in the mind of the natural. ఇదిగో సాధారణమైన మనస్సు పరిధిలో జీవించడానికి మనం పిలువబడలే గాని, we have to be in the mind of Christ where all things are possible. ఇదిగో క్రీస్తు యొక్క మనసులో అన్ని విషయాలు సమస్తము సాధ్యమనే మనసు పరిధిలో మనం జీవించడానికి పిలువబడ్డాం. Amen. ఆమేన్. So God has found a ransom. ఇదిగో అవును, దేవుడు ప్రాయశ్చిత్తమును కనుగొన్నాడు. And I choose to believe in that ransom. ఇదిగో ఆ ప్రాయశ్చిత్తమును నమ్ముట విషయమై నేను ఎంపిక చేసుకుంటున్నాను ఇక. Amen. So this is homework. I'm not going to preach about it, but remember it says he restores our youth like the eagles. ఇదిగో ఇక్కడ మీరు వింటున్నారా, పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం ఆయన నూతన పరుస్తాడు అని. Go home and Google Eagles Youth Renewal. ఇదిగో మీరు ఇంటికి వెళ్ళి ఆ యొక్క అంతర్జాలంలో గూగుల్లో వెతకండి, ఆ యొక్క పక్షిరాజు యొక్క యవ్వనం ఏ విధంగా తిరిగి పునరుద్ధరణ జరుగుద్దో. And you'll see there's actually a process in which some eagles become young again. ఇదిగో తిరిగి మరలా ఆ యొక్క పక్షిరాజు లేదా గ్రద్దలు నూతనంగా యవ్వనం అవ్వడానికి ఒక ప్రక్రియ ఉంది, ఒక విధానం ఉంది. Go check it out. దాన్ని మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక పరిశీలన చేసుకోండి గూగుల్లో. You'll be shocked. మీరెంతో ఆశ్చర్యచకితులవుతారు. Go back to Job chapter 33. ఇక తిరిగి మరలా యోబు 33వ అధ్యాయానికి వెళ్దాం. Thank you, Lord. ప్రభువానికి వందనాలు. Verse 25. 25వ వచనం చదువుదాం. Go. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. Carry on. వాడు దేవుని బతిమాలి కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును, ఈలాగున నిర్దోషత్వమును ఆయన నరునికి దయచేయును. Verse 27. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. కూపములోనికి It's all right. కూపములోని Go. I'll tell you what. Okay. Read all the way to verse 30. కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది. ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపములో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు 2 మారులు 3 మారులు ఈ క్రియలన్నీ దేవుడు చేయువాడునై ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. So when we preach the word of righteousness, మనం ఎప్పుడైతే దేవుని నీతి మాటలను సువార్తను ప్రకటిస్తామో, it has an impact on our physical bodies. ఇదిగో అది మన యొక్క భౌతిక దేహాలపైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. It has an impact on our health. ఇదిగో మన యొక్క ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. Come on. అవునా? Come on. You know, we feed our minds with so much nonsense. ఇదిగో మనము ఏ మాత్రం కూడా స్పర్శకు జ్ఞానానికి అందని వెర్రితనంతో మన మనసులో నింపుకుంటాం. Come on, in the beginning of this message I was preaching condemnation. ఇదిగో ఈ వర్తమానం ఆరంభంలో నేను నేరారోపణను లేదా ఖండింపును కూడా చెబుతున్నాను. I was preaching the wages of sin. దానికి అర్థం ఏంటంటే అదేంటంటే ఆ యొక్క పాపం యొక్క జీతం, పాపం చెల్లించే జీతము. But this is good news. అయితే ఇది శుభవార్త, సువార్త ఉన్నది. This is good news. ఇది శుభవార్త ఉన్నదండి. I said this week, Reinhard Bonke, he had this. Thank you, brother. You can just put it there. Reinhard Bonke has a saying. He says, "This is not good history." రైనార్డ్ బాంకే గారు దైవజనులు ఈ విధంగా చెప్పి ఉన్నారు, ఇది
మంచిదైనటువంటి చరిత్ర కాదు కానీ the gospel is not called good history. ఇదిగో సువార్త అనేది ఆ చక్కటి చరిత్ర లేదా అని చెప్పవలేదు, అలాగా చెప్పవల్ల కానీ History is just information. ఇదిగో చరిత్ర అనేది కేవలం ఒక సమాచారం మాత్రమే. The gospel is good news. అయితే సువార్త అనేది శుభకరమైనటువంటి సమాచారం. Because every time it's preached, it's happening. ఎందుకంటే అది బోధించబడిన ప్రతిసారి, ప్రసంగించబడిన ప్రతిసారి అది It's కార్యం happening జరిగిస్తుంది. now. అది ఇక్కడ కూడా జరుగుతుంది. It's happening now. ఇప్పుడు ఆ కార్యము జరుగుతుంది, శుభకరమైన కార్యము. When we started preaching, you guys, మేము ఆ ప్రసంగించడం ఆరంభించినప్పుడు మీరు ఏదో కోల్పోయినట్టుగా నిర్లిప్త and now అలసిపోయినట్టుగా. as the flow of revelation is going, you're starting to hear something, and it's busy producing a quickening in you. అయితే ఆ ప్రత్యక్షత యొక్క ప్రవాహము పెరుగుతూ ఉంటుండగా అది మీలో కార్యము చేస్తూ మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. Amen. ఆమేన్. All right. So now, with that in mind, let's go to Matthew 20, verse 28. ఈ విషయాలను మనం మనసులో పెట్టుకొని మత్తయి సువార్త 20:28లోకి వెళ్దాం ఒకసారి. One verse there. మత్తయి సువార్త 20:28 ఒక వచనం ఉంది, చూద్దాం. These are good Bible study verses, so try and remember them all. ఇదిగో ఈ మాటలన్నింటినీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. బైబిల్ పఠనంలో ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ. 20 Verse 28. 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను చూడండి. అలాగనే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. That's very long. How far did we go? No, only one verse. Oh. He says, basically, mine says, I didn't come to be served, but to serve and to give my life as a ransom. ఆయన అంటున్నాడు, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయడానికి వచ్చాను, అనేకుల కొరకు క్రయధనంగా, విమోచన క్రయధనమైన వెలగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు. The ransom of a life is too costly. ఇదిగో మరలా చెబుతున్నాను, ఆ యొక్క ప్రాణమును విమోచించే క్రయధనం అనేది చాలా చెల్లింపజాలనంత గొప్పది. Now over to Job. అయితే యోబు దగ్గరికి వెళ్దాం. He says, ఆయన అంటున్నాడు, God says, దేవుడు అంటున్నాడు, I have found a ransom. నాకు ప్రాయచిత్తము దొరికింది అంటున్నాడు దేవుడు. Jesus says, I have come to give my life as a ransom. మరి యేసయ్య అంటున్నాడు, నేనే నా జీవితాన్ని ప్రాయచిత్తంగా ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు యేసయ్య. Now John 10, we've heard this many times. It says the thief comes to steal, kill and destroy. యోహాను సువార్త 10వ అధ్యాయ వచన భాగాన్ని మనం అనేక సార్లు విన్నాము. దొంగతనానికి, నాశనానికి, నరహత్యకు వస్తాడని. Have a look at what's happening in the earth. ఇదిగో ఈ భూమి మీద ఏం జరుగుతుందో చూశారు కదా. Can you see stealing? ఇదిగో దొంగతనాన్ని మీరు చూస్తున్నారా? Can you see killing? ఇదిగో నరహత్య చేయడాన్ని మీరు చూడగలుగుతున్నారా భూమి మీద? Can you see destruction? ఇదిగో నాశనాన్ని మీరు చూస్తున్నారా ఈ భూమి పైన? A thief comes. దొంగ వస్తున్నాడు, వస్తూనే ఉంటాడు. But Jesus said, I have come. అయితే యేసయ్య ఏమనంటే, నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. Once was good enough. ఇదిగో ఒక్కసారి చాలు. Once was good enough. ఒక్కసారి ఆయన వచ్చిన ఒక్కసారి సరిపోతుంది అన్నిటికీ. have life and have life more abundantly. మీకు జీవము కలుగునట్లు, అది సమృద్ధిగా కలుగునట్లు నేను వచ్చి ఉంటిని అంటున్నాడు ఆయన. Hallelujah. Hallelujah. Martin Luther said, I need to hear the gospel every day because I forget the gospel every day. మార్టిన్ లూథర్ గారు అన్నారు ప్రతిరోజు నేను సువార్త వినవలసిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రతిరోజు కూడా నేను సులువుగా దాన్ని మర్చిపోయే అవకాశం ఉంది గనుక. And so when I get caught into fear, ఇదిగో నేను ఎప్పుడైతే ఆ భయముతో బంధించబడి ఉంటున్నానో, and when I become afraid, నేను భయపడినప్పుడు get to the gospel. సువార్త దగ్గరికి వెళ్తాను. Hear the gospel. సువార్తను వింటాను. You know, when you look into it, it's like your whole body gets lifted up. ఇదిగో మీకు తెలుసా, మీరు దాన్ని వింటూ ఉండగా మీ యొక్క దేహం అంతా కూడా ఎత్తబడుతున్నట్టుగా, హెచ్చించబడుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. I don't want to waste people's time. You sure? Okay. My father-in-law, what do you know what that is? My wife's father. తన మామగారు, he was a competitive guy. ఆయన ఎంతో మరి ఉన్నతమైనటువంటి వ్యక్తి. It was really tough. అతనితో ఎంతో కఠినంగా ఉంటుంది, అంత ప్రతిభగల వ్యక్తి అతను. You know, it's like when I wanted to do some things at the house, ఇంట్లో ఏమైనా పనులు చేయాలని నేను అనుకుంటే he would come and do it. ఆయన నాకంటే ముందు వచ్చి ఆయన చేసేస్తాడు. ఆయనతో పోటీ ఉంటుంది నాకు. He was the man in the house. ఆయనే ఇంట్లో మనుషుడు అన్నట్టుగా కనబడతాడు. And then eventually I would try and work, and I would show my wife, I like to say, I'm a man too. అయితే సహోదరుడు ఏం చేస్తాడంటే, నేను కూడా ఒక మనిషినే కదా, నేను ప్రయత్నిస్తూ ఉంటాను పనులు చేయడానికి, నేను మనిషిని చూపించుకోవడానికి ఇంట్లో. But anyway, he would compete with me. అయితే మీరు నాతో పోటీ పడవచ్చు.
And we'd go running, like I'd like to run like a 5K or a 10K, and he would run with me. ఇదిగో మరి మనం ఒక పరుగు పందెంలో వెళ్తే మీరు నాతో పాటు నడవచ్చు. ఎట్లాగంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల యొక్క సుదీర్ఘ పందెంలో మీరు నాతో పాటు పరిగెత్తవచ్చు, తను కూడా పరిగెడతాడు. And for the first, like I would say, first 2 months, he was fitter than me. ఇదిగో ఆ మొదటి 2 నెలలు అనుకున్నాను ఆయన నాకంటే యుక్తంగా ఫిట్ అయిపోయి ఉన్నాడు, అన్ని విషయాల్లో నేర్పరై ఉన్నాడు అన్నాను. So I put in some secret training. అయితే నేను కొంత రహస్యమైన ట్రైనింగ్ కూడా వెళ్ళాను ఇక. And I became very fit. ఇక నేను చాలా ఫిట్ అయిపోయాను, యుక్తమైపోయాను. Till one day I took the old man for a run. ఇదిగో ఒక రోజున ఆ ముసలాయనతో నేను కూడా ఇక పరుగులోకి వెళ్ళాను. In an attempt to put him in his place. ఆయనను తన ప్లేస్ లో తను ఉంచడానికి. And by 9 I was still fresh. ఇదిగో 9 అవుతుంది, నేను ఇంకా కూడా మరలా తాజాగానే ఉన్నాను. And next thing I hear my father-in-law start doing something different that I didn't see coming. నేను అదే పని చేస్తున్నాను, నేను చెయ్యందేదో విభిన్నమైన పనిని ఆయన చేయడం నేను చూస్తున్నాను. As he was running, he started saying, "He who dwells in the secret place of the Most High అయితే అతను నడుస్తూ ఉండే ఒక మాట అంటున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన shall విశ్రమించువాడు. abide under the shadow of the Almighty." సర్వశక్తుని నీడన విరమించువాడు. I don't know what came over that man, but he got a new level of fitness while he was quoting those scriptures. అయితే అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, ఆ మాటలు అతడు ప్రకటిస్తూ పరిగెడుతుండగా I'm telling అతనికి you. కొత్త స్థాయిలో ఉన్న I'm ఫిట్నెస్ telling వచ్చింది. you, something happens when the word of God gets in your mouth. ఇదిగో ఎప్పుడైతే దేవుని వాక్యము నీ నోట వస్తూ ఉంటుందో కొత్త విషయం ఏదో Something జరుగుతుంది. happens to your mortal body. ఇదిగో ఈ దీన శరీరాల్లో జరిగేటువంటి ఒక ఉత్తేజమైన కార్యం జరుగుతున్నప్పుడు Hey. హల్లెలూయా Amen. ఆమేన్. And every time I've ran since, I've quoted scripture. మరి ప్రతిసారి ఆయన ఆ యొక్క మాటలు ప్రకటిస్తూ ఉంటుండే, ఉచ్చరిస్తూ ఉంటుండగా దేవుని మాటలు. Come, let's close in 2 Peter. రెండో పేతురు రాసినటువంటి రెండో పత్రికలో ఇక ముగిద్దాము. Thank you, Jesus. Let's go to 2 Peter. రెండో పేతురుకి వెళ్దాం. Oh, did I say 2 Peter? I meant 1 Peter. So, excuse me. ఓకే 1 Peter, the first Peter. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం. Thank you, Father. తండ్రి నీకు వందనాలు. All right, verse 18. 18వ వచనం చూద్దాం, చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిదిరని మీరు ఎరుగుదురు గదా. Was that 18 and 19? యా Sounded like it. ఎస్. He says, okay, now my Bible might say it a little bit differently. This Bible, he says, you must know that you were redeemed. ఇదిగో మీరు ఖచ్చితంగా గుర్తెరగాలో తెలుసుకోవాలి, మీరు ఇదివరకే విమోచించబడ్డారు. All right, let's where's it? Come on. Okay, he says, yeah, you must know that you were redeemed. మీరు విమోచించబడ్డారని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. Okay, some English quickly. The word redeemed is a more complete word than the word ransom. ఇదిగో ప్రాయచిత్తము అనే చెప్పే మాట కంటే కూడా ఆంగ్లంలో రిడీమ్ అని, విమోచన అని చెబుతున్న మాట చాలా సంపూర్ణమైన మాట అది. Okay, so let's say, Timothy, the wages of sin is death. ఇదిగో చెబుతాం, తిమోతి, ఆ పాపం యొక్క జీతము మరణము. Okay, now in order, come here, brother. Okay, all right. Now stand there. Okay, now let's say I am sin. ఇదిగో ఆయన పాపం అనుకోండి. This is Timothy. ఇదిగో ఇక్కడ తిమోతి ఉన్నాడు. Okay, Timothy is working for me. ఇదిగో తిమోతి నా కొరకు పనిచేస్తున్నాడు, అనగా పాపం కొరకు పనిచేస్తున్నాడు. The wages of sin is death. ఈ పాపం యొక్క జీతము భత్యం అంతా కూడా మరణమే. In order to release Timothy, I need a ransom. ఇదిగో ఈ తిమోతిని ఈ పాపం నుంచి వదిలిపెట్టాలి. ఈ పాపం అంటే దానికి ఒక వెల చెల్లించబడాలా. Now the word ransom means the release. ఇదిగో ఇక్కడ ఆ యొక్క ప్రాయచిత్తము అనే మాట ఏంటంటే విడిచిపెట్టడం. On the receipt of a ransom. ఇదిగో ఒక్క ఆ యొక్క ప్రాయచిత్తం యొక్క రసీదును బట్టి. To be redeemed means that at some point, come brother, come give me the ransom. Okay, you have come to give your life as a ransom. ఇదిగో ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు అంటే తన జీవితాన్ని నాకు బదులుగా, నా కొరకు పెట్టుబడిగా పెట్టి వెలంతా చెల్లించడానికి వస్తున్నాడు అతను. So it means that as Christ came, you were released. ఇదిగో దాని అర్థం ఏంటంటే క్రీస్తు రావడంతో
and you were received. ఇదిగో క్రీస్తు అక్కడ జత చేయబడ్డాడు, ఇక్కడ ఈ వ్యక్తి విడిపించబడ్డాడు, వదిలివేయబడ్డాడు. That is the word redeemed. దాని అర్థము విమోచన అంటే అర్థం ఏంటంటే వదిలివేయబడ్డాడు ఈ వ్యక్తి మరణం నుంచి అని. It's the completion of the process of a ransom. ఇదిగో ఆ యొక్క ప్రాయశ్చిత్తము జరిగిపోయింది అని చెబుతున్నటువంటి ఆ మాట ఆ ప్రక్రియను సూచిస్తుంది, జరిగిపోయిందని. Now I read in Isaiah chapter 53 that God caused all our sin, the sin to attack him. ఇదిగో దేవుడు యెషయా గ్రంథం 53 సెలవిస్తున్న ప్రకారము మన పాపం అంతా కూడా యేసుపై దాడి చేయనట్లుగా దేవుడు చేసి ఉన్నాడు. So all the wages of death was paid fully by Christ. ఇదిగో ఆ యొక్క మరణము చెల్లిస్తున్నటువంటి జీతం అంతా కూడా క్రీస్తుపై పూర్తిగా దాడి చేసి సంపూర్ణమైన వెలను క్రీస్తు దానికి చెల్లించేశాడు. But Peter says you must know that you were redeemed. అయితే పేతురు గారు అంటున్నారు మీరు ఖచ్చితంగా గుర్తెరగాలి ఏంటంటే మీరు విమోచింపబడ్డారు. You were redeemed. మీరు విమోచింపబడితిరి. There's not another ransom that needs to be paid. ఇక చెల్లించాల్సిన ప్రాయశ్చిత్తం ఏమీ లేనే లేదు. The ransom was paid. ఇదిగో ప్రాయశ్చిత్తం ఇదివరకే చెల్లింపబడింది, In full. సంపూర్తిగా చెల్లించబడింది. Therefore, కాబట్టి you have to live a victorious life. ఇక నీవు జయ జీవితమును జీవించాలి. One amen is good. If I ఒక్క came to India for one amen, it was worth it. ఆమెన్ కొరకు నేను ఈ దేశానికి వచ్చిన అది యోగ్యమైనదే. Hallelujah. హల్లెలూయా. People, the biggest challenge I believe that we have in the church today ఈ దినాల్లో నేను నమ్ముతున్న విషయము గొప్ప సంఘాల్లో ఉన్న పెద్ద సవాల్ ఏంటంటే is to get believers to believe. ఇదిగో విశ్వాసులైన వారిని విశ్వసించేలాగా చేయడమే పెద్ద సవాల్ అయిపోయింది. It's the biggest challenge. అది చాలా పెద్ద కఠినమైన సవాలు. Because we are used to hearing. ఇదిగో మనము వినడానికి అలవాటు పడ్డాము. We need to get it here to believing. అయితే నమ్మడానికి మనం ఇంకా గొప్పదైనటువంటి వినికిడిని మనం కలిగి ఉండాలా. And he says you were not redeemed. You were not purchased with a corruptible thing as silver and gold. ఇదిగో ఆ యొక్క నశించిపోయే వెండి బంగారాలతో మీరు విమోచించబడలేదని పేతురు అంటున్నాడు. So gold loses its value. దేవుడికి ఆ యొక్క బంగారం కూడా తన విలువనది కోల్పోతుంది ఒకగానొక సమయంలో. If there are investors here, they will argue with me. They say no, gold is the best commodity to invest in. ఒకవేళ ఎవరైనా పెట్టుబడిదారులు ఇక్కడ ఉన్నట్లయితే వారు నాతో వాదిస్తారు. ఏ విధంగా చెబుతారు మీరు బంగారం తన విలువను కోల్పోతుందని? But Peter gives no respect to gold. అయితే పేతురు గారు బంగారానికి ఏ విధమైనటువంటి ఘనతనివ్వట్లేదు ఆయన. He says it's a corruptible thing. ఆయన అంటున్నాడు ఆ బంగారం అనేది నశించిపోయేదయ్యా. It will lose its value. అది తన విలువను కోల్పోతుంది. But you were purchased with something incorruptible. అయితే మీరు ఏ మాత్రము విలువను కోల్పోని విలువ తగ్గని నాశనము కాని దానితో మీరు చెల్లించబడ్డారు. The precious blood of Jesus. ఇదిగో ప్రశస్తమైన క్రీస్తు రక్తముతో మీరు విమోచించబడ్డారు. It means that the power in the blood of Jesus is just as powerful today as what it was when it was shed 2000 years ago. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తంలో ఉన్నటువంటి శక్తి ఈ దినాన కూడా అది చెల్లించబడిన 2000 సంవత్సరాల క్రితం ఎంత శక్తి కలిగి ఉందో ఈ రోజు కూడా అంతే శక్తిని కలిగి ఉంది. విలువను కోల్పోదు అది ఎప్పుడు కూడా. It doesn't dry up. ఏ మాత్రము కూడా ఎండిపోదది. It's incorruptible. అది ఏ విధమైన నాశనము కానటువంటిది. Immortal. అది అక్షయమైనదై ఉన్నది. Invincible. ఇదిగో ఏ మాత్రము కూడా ఇంకా తక్కువ పరిధిలో ఉండదు అది. And I was purchased with that. ఇదిగో ఆ వెలతో ఆ రక్తంతో నేను కొనబడితిని. It's really good news. అది నిజముగా ఖచ్చితంగా అది ఆ శుభవార్త ఉన్నది. So as often as we think we're caught in sin, మనము ఆ తరచుగా అనుకుంటాం పాపం చేత పట్టబడ్డామని మనం తరచుగా అనుకున్నప్పుడల్లా the wages have been fully met. ఇదిగో మీరు గుర్తుంచుకోవాలి ఆ చెల్లించాల్సినటువంటి వెలంతా కూడా సంపూర్ణంగా ఇది వరకే చెల్లించబడింది. Hallelujah. హల్లెలూయా. Now if you go over all these verses, మీరు గనుక ఈ వచన భాగాలన్నింటి కూడా మీరు వెళ్తే maybe in your own time, and you'll come to the conclusion yourself of what God has been saying to us. ఇదిగో నీకు అనుకూలమైన సమయంలో నీ వచనాల గుండా అన్ని వెళ్ళినట్లయితే నీవు ఒక నిశ్చయతలోనికి వస్తావు ఈ రాత్రి. Paul writes to the Corinthian church in 1 Corinthians chapter 2, and he says, I want to know nothing among you except Christ crucified. ఇదిగో మరి ఆ పౌలు గారు అంటున్నారు 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీ మధ్యన సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి ఇక దేనిని నేను ఎరగకుంటిని అంటున్నాడు ఆయన. Nothing among you. ఇంకా మీ మధ్యలో వేరే ఏది నాకు తెలియదు. Christ crucified is the complete ransom. ఇదిగో సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే సంపూర్ణ ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. Amen. ఆమేన్. Look to the Lamb.
ఆ యొక్క గొర్రె పిల్లను చూడండి. Look to Jesus. యేసు వైపే చూడండి. Amen. ఆమేన్. The blood is enough. ఇదిగో రక్తము చాలండి. The blood was enough. ఆ రక్తము మా చిందించబడిన రక్తమే సరిపోతుంది. Believers, విశ్వాసులారా, the blood is enough for you. రక్తము మీకు సరిపోతుంది అంటున్నా నేను. The blood is enough for you. ఆయన రక్తము మీకు చాలు. Amen. ఆమేన్. Sometimes we think, oh man, you know, Jesus, you suffered and you died for me, and I'm so sorry, Jesus, for all of that you went through for me. కొన్నిసార్లు మనం ఇలాగ అనుకుంటాం, యేసయ్య నా కొరకు ఇంత వేదన పడ్డావు, ఇంత బాధపడ్డావు, ఇంత శ్రమ గుండా వెళ్ళావు, అయ్యో ఇదంతా నా కొరకే కదా ప్రభువా, అయ్యా నన్ను మన్నించు అని అంటాం. And we think that Jesus had to go through all of this because we were so sinful. ఇదిగో మనం ఎంతగానో పాపంతో నిండిపోయి ఉన్నాము గనుక యేసయ్య ఈ ప్రక్రియ గుండా వెళ్ళాల్సిందే అని వెళ్ళాడు అని మనం అనుకుంటాం. And we look at the cross and we think, that's my sin there on the cross. మనం ఆ సిలువ వైపు చూసి అవును అది నా పాపమే అనుకుంటాం. But Jesus wants you to see it, that's your worth. అయితే యేసయ్య నువ్వు అలా కాదు కానీ అది నీ యోగ్యత అని నువ్వు చూడాలా, అది నీ విలువ అని నువ్వు చూడాలనుకుంటున్నాడు యేసయ్య. అది నీ విలువ ఆయన పెట్టినది. That's your worth. అదే నీ యోగ్యత, నీ యొక్క విలువ. అది he was crucified because he thought you were worth it. ఇదిగో ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడంటే అందుకు నీవు యోగ్యుడవు, నీవు అంత ఔదారి ఆ విలువ నీకుంది అని అనుకున్నాడు కనుక ఆయన సిలువకి వెళ్ళాడు. You know, when I saw Anya and I loved her so much, somebody asked her, what do you think? I said, she's to die for. ఇదిగో కొంతమంది నేను చూసినప్పుడు నాకు అనిపించే విషయం ఏంటంటే వీరి కొరకు my wife. ఓకే, my wife. తన యొక్క సతీమణిని చూసినప్పుడు ఆయన ప్రేమించే విషయం ఏ విధంగా ప్రేమగా చూస్తాడంటే ఈమె కొరకు నేను చనిపోవాలనిపిస్తుంది నాకు అంటున్నాడు. I thought she was to die for. ఇదిగో నేను ఈమె కొరకు, ఈమె ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఈమె కొరకు నేను చనిపోయినా పర్లేదు అనుకుంటాడు. But when Jesus saw you, he thought you were to die. ఇదిగో యేసయ్య నిన్ను చూసినప్పుడు ఆయన అన్నాడు నీ కొరకు నేను చనిపోయినా పర్లేదు అనుకున్నాడు ఆయన. Amen. ఆమేన్. And that price is to bring you full redemption. ఇదిగో నిన్ను సంపూర్ణమైన పరిపూర్ణమైన నిండైనటువంటి విమోచనలోకి తీసుకురావడానికి ఆయన చెల్లించిన వేలాది. Not only your soul, కేవలము నీ ప్రాణం మాత్రమే కాదు, your health, నీ ఆరోగ్యము and your wealth. ఇదిగో అంతేకాదు నీ ఐశ్వర్యము కూడాను. package. ఇదిగో సంపూర్ణమైన మూటగా. Amen. ఆమేన్. Amen. ఆమేన్. That's it. అంతే. That settles it. అంతే, అదంతా నెరవేరిపోయింది. ఇంకా if you understand this message, ఇదిగో ఈ వర్తమానాన్ని, ఈ సందేశాన్ని మీరు గ్రహిస్తే, దీన్ని మీరు వింటే you'll have life, మీరు జీవాన్ని కలిగి ఉంటారు, and you'll have life abundance. ఇదిగో మీరు సమృద్ధి అయిన జీవంలో బ్రతుకుతారు. ఆమేన్. Amen. ఆమేన్. All right, I want to pray and then I'm going to just are you good? Can you? Okay. I want to pray and then I'm going to give over to Pastor Michael. నేను ప్రార్థించాలనుకుంటున్నాను, తర్వాత పాస్టర్ మైకేల్ గారికి సమయాన్ని ఇస్తాను. Father, I just thank you right now. తండ్రి, ఇదిగో ఇప్పుడు నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను for your blood. నీ రక్తముకై. I thank you, Lord Jesus, for the ransom. ప్రభువైన యేసు మీరు చెల్లించినటువంటి ఆ ప్రాయశ్చిత్తంకై నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. You've redeemed us. ఇదిగో ప్రభువా మీరు మమ్మల్ని విమోచించి ఉన్నారు. The ransom has been received. ఇదిగో ప్రభువా ఆ యొక్క ప్రాయశ్చిత్తము స్వీకరించబడింది. And tonight we step in life eternal. ఇదిగో ఈ రాత్రి మేము ఆ యొక్క నిత్య జీవంలోనికి అడుగు పెడుతున్నాం. Life incorruptible. ఇదిగో అక్షయమైనటువంటి జీవంలోనికి అడుగు పెట్టి ఉన్నాం. Life in my soul. ఇదిగో నా ఆత్మలో ఉన్నటువంటి నీ జీవంలోనికి అడుగు పెట్టి ఉన్నాను. Life in my health. ఇదిగో నా ఆరోగ్యంలో నీ జీవంలోనికి నేను అడుగు పెట్టి ఉన్నాను. And life in my wealth. ఇదిగో నా యొక్క సంపద విషయంలో నీ జీవంలోనికి నేను అడుగు పెట్టి ఉన్నాను. In the name of Jesus, I release that over this people tonight. ఇదిగో ప్రభువా ఈ రాత్రి ఈ ప్రజలపైకి నేను ఆ యొక్క జీవాన్ని విడుదల చేస్తున్నాను వారి జీవితాలపైకి. Prosper in Jesus' name. యేసు నామములో వర్ధిల్లుదురుగాక. Be healed in Jesus' name. యేసు నామములో స్వస్థత పడుదురుగాక. Live life in Jesus' name. యేసు నామములో జీవము కలిగి జీవించుదురుగాక. Abundant life. ఇదిగో సమృద్ధి అయిన జీవితములో in the name of Jesus. యేసు నామములో